అండగా నిలబడాలని చెప్పి చేసి ఈరోజు పార్టీలో చేరుతున్న సోదరులు శంకర్ గారికి, నాగరాజ్ గారికి, ఇంకా వాళ్ళ స్నేహితులు కావచ్చు, సోదరులు కావచ్చు, అందరూ కూడా పేరు పేరు బాబుపాయ్ గారు పేరు పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సంతోషం. ముందుగా రేపటి నుంచి నెల్లూరు నగర నియోజకవర్గం ఇప్పటికే వారం రోజులు ఆలస్యమైంది. గడప గడపకి పాదయాత్ర రాష్ట్రం అంతా జరుగుతున్నా కొన్ని కారణాల వల్ల నేను లేకపోవడం వల్ల రేపు పొద్దు నుంచి మొదలవుతాం. దానికి ముందు రోజు ఈరోజు ఈ ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఇక్కడి నుంచి కొంతమంది వాళ్ళ పదవులతో ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం, మీ అందరికీ కూడా అండగా ఉంటాం, పార్టీకి ఉంటామని చెప్పి ఈరోజు శుభ సూచకంగా ఈరోజు నేను పార్టీలో చేరడం నిజంగా నేను చాలా సంతోషం తెలియజేస్తాను. ఈరోజు చాలా మంది చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి. అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ఎన్నికల ముందు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చింది, ఎన్ని రకాల అడ్డదారులు తొక్కడం కానీ, ఎవరు మద్దతు కూడ కట్టుకోవడం, ఏ విధంగా హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత అదే మోడీని, అదే పవన్ కళ్యాణ్, అదే అందుబడి ఏ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యే చేత కావచ్చు, మంత్రుల చేత కావచ్చు, వాళ్ళు ఎలాగ చూపిస్తున్నారు అంతా కూడా చూశారు. వాడుకొని వదిలేయడం చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు. మామ పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారాయణ కూర్చుని ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కావాలని కోరుకోనుంటే 4 అబద్ధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి అయినవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ 4 అబద్ధాలు చెప్పలేక, ప్రజల్ని మోసం చేయలేక ఈరోజు ప్రతిపక్షంలో కూర్చొనైనా సరే 24 గంటల్లో ఈరోజు ప్రజల కోసం పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఇక్కడ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన నెల్లూరు నగరానికి తీసుకున్నాం, ఏదేదో చెప్పారు, ఏమో చేస్తామని చెప్పి అందరూ నాయకులు చాలా మాట్లాడారు. ఈ రోజు ప్రతి డివిజన్ లో 300 పైగా రేషన్ కార్డులకు ఈరోజు రేషన్ అందరి పరిస్థితి ఈ రోజు సంవత్సరానికి తెలంగాణ ఉంది. 4గురికో 3గురికో తీసివేయటం, పెన్షన్ అయితే దాదాపు వాటికి ముష్టి విధిస్తున్నట్టు వాటికి 10 పెన్షన్లు పక్కన ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో కనీసం 9 అంకణాల సైట్లు పనిచేయని అంకణాల సైట్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అనేక షరతులు పెడుతున్నాడు. పైకి ఉండకూడదు, ఇంట్లో చిన్న ఉద్యోగం ఉండకూడదు. ఈరోజు ఒకటి అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, కనీసం బండి, ఇంట్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఎక్కడ ఉన్నాయి ఈరోజు నా పరిస్థితుల్లో? కనీసం ఈరోజు చిన్న వస్తువులు ఈరోజు పడుతుంటే ఏదో రకంగా ఇళ్ల స్థలాలు మనం ఇవ్వకూడదు అని ఇలాంటి నెపం పెట్టి 100 మందికి అసలు ఇళ్ల స్థలాలు 5 మంది కూడా పెంచి మేము అంతా ఇచ్చేసాం మీడియాలో బోధలు పెట్టుకోవడం తప్ప, ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు ఏ రేషన్ షాప్కి వెళ్ళినా కూడా దాదాపు ప్రతి ఇంట్లో 10 కిలోలు ఇవ్వాల్సిన బియ్యం 4 కిలోలతో కుదించి ఈరోజు రేషన్ తగ్గిస్తూ ఉన్నారు. అనేక రకాలుగా ఈరోజు తగ్గించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు చేశాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఈరోజు పొరపాటు ఈ మా ఇంటర్వ్యూ అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బంగారు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ఈ ప్రాంతంలో మనం మాట్లాడుకుంటే చాలా మంది చాలా సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అంతగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈరోజు అందరికీ ఈరోజు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీగా ఉన్నా కూడా ఈరోజు కనీసం ముఖ్యంగా ఆచారంలో వాళ్ళ సమస్యలు అనేక సార్లు మొరపెట్టుకున్నా కూడా మన శాసనసభలో విష్ణుకుమార్ రోజున మాట్లాడిన తర్వాత సప్లిమెంట్ గా నేను మాట్లాడే అవకాశం నాకు రావడం మీ అందరి సంవత్సరం చాలా సంతోషంగా అనిపించింది. చాలా మంది రాష్ట్రంలో కూడా అనేక మంది నాకు ఫోన్ కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాల తర్వాత మా సమస్యలను ఎవరికి చెప్తున్నా ఎవరు మాట్లాడలేదు, మీరు మాట్లాడాల్సింది నాకు నిజంగానే చాలా సంతోషం అనిపించింది. ఒక మంచి సమస్య గురించి మాట్లాడేది. కనీసం ఈరోజు ఆ సమస్య గురించి దాని గురించి ఒక ముందు తీసుకువెళ్దాం ఆలోచన ఈ ప్రభుత్వం వచ్చింది, కానీ ఓట్లు అయితే మాకు కావాలని చెప్తుంది. కానీ కనీసం ఒక ఫెడరేషన్ లాంటిది ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఎక్కడా లేదు. ఈరోజు ఏ సమస్య గురించి పట్టుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు లేదు. కేవలం ఒక క్యాపిటల్ ఆ క్యాపిటల్ ఏమన్నా కట్టేయాలంటే ఆ క్యాపిటల్ కట్టే పాపం పోదు, నెక్స్ట్ ఒక బిల్డింగ్ కట్టే పరిస్థితి కూడా ఉండదు. కేవలం ఆ క్యాపిటల్ అడ్డు పెట్టుకొని ఆయన కొడుకు హ్యాపీగా వ్యాపారాలు చేసుకొని సింగపూర్లో లావాదేవీలు పెట్టుకుని డబ్బులు తగ్గుతున్నారు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంకో పని చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా 2019లో మీ అందరి సహకారంతో కలిసికట్టుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఈరోజు నెల్లూరు నగరంలో నిజంగా చాలా గర్వంగా చెప్తున్నాను. దాదాపు 7 సంవత్సరాల నుంచి మాతో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరు మాతోనే ఉన్నారు అంటే అది నా బలం కాదు. నాతో పనిచేసి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు అండదండలని చెప్పారు. ఎందుకంటే వాళ్ళనేది లేకపోతే మీ అందరూ ఎవరు కూడా ఉండవు. ఎందుకంటే ప్రతి డివిజన్ లో నాకు తీసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీతికి నిజాయితీ కట్టుకోండి. ఈరోజు నేను వాళ్ళకి నిజం చెప్పాలంటే ఈ రోజు ఒక ఇల్లు ఇచ్చే పరిస్థితుల్లో మేము లేము. ఒక పెన్షన్ 70 సంవత్సరాలు మహిళలు తీసుకుని కలెక్టర్ ముందు కూర్చోబెట్టి అన్ని ఉన్నాయి కదమ్మా పెన్షన్ అంటే కూడా కలెక్టర్ ఇచ్చే పరిస్థితులు ఈరోజు కలెక్టర్ లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ మీ అందరి తరఫున పోరాటం చేయగలం కానీ ఎవరికి సహాయం చేసే పరిస్థితులు మేము లేవు. కానీ కష్టమైన నష్టమైన మనందరూ కలిసికట్టుగా ప్రాణం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం అండగా ఉందని చెప్పి అండగా నిలబడిన మీరందరి కృషే మా బలం. అంతే తప్ప నా ఒక్కడి వల్ల ఏది కాదు. మనందరం కలిసికట్టుగా ఉంటేనే ఏదో ముందు పెడుతుంది. ఈరోజు చాలా మంది ముఖ్యంగా నా కార్పొరేటర్ గురించి ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటాను. కారణం ఏంటంటే నాకు తెలుసు ఈరోజు ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు 2-3 కోట్ల రూపాయలు. 3 కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. కానీ 70 లక్షలు 80 లక్షలు ముందు పెట్టినా కూడా అమ్ముడుపోని కార్పొరేటర్లు ఈరోజు నా పార్టీలో మాకు ఉన్నారంటే ఆ ధైర్యం మా భరోసా మాకు కాదు. ఎవరు కూడా ఇక్కడ కోటీశ్వరులు కాదు, ఏదో డబ్బులు ఉన్నాయని కాదు. కానీ అమ్ముడు దగ్గర 70 లక్షలు అనేది అందరికీ తెలిసి చాలా పెద్ద అమౌంట్. 70 లక్షలు అనేది ఒక పెద్ద అమౌంట్. అధికారంలో ఉంటారు, అధికారంలో పనులు చేసుకోవచ్చు. అనేక రకాల ఆశ చూపినా కూడా అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మి మా అందరికి కూడా ఓట్లేశారు అనే ఒక చిన్న దీంతో ఈ రోజు మా ఇక్కడ నిలబడి అండగా నిలబడాలి. నిజంగా మేము కూడా రుణపడతాం. ఎందుకంటే అక్కడ వల్ల నేను ధైర్యంగా జనాలకు వెళ్ళే అవకాశం మాకు ఉంది. ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటాను వాళ్ళ వల్ల. ఎందుకంటే ఇది ఖచ్చితంగా అందరికి కూడా మంచి రోజులు వస్తాయి. ఈ రోజు తాత్కాలికమైన కష్టం ఈ రోజు 4 రోజులు ఉండవచ్చు. మంచి రోజులు వచ్చే రోజు కొందరు ఉన్నాయి. 2 సంవత్సరాల్లో పెద్ద టైం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వయసు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వయసు పండిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కనిపించట్లేదు. అందరూ కూడా ఒక యంగ్స్టర్స్ ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారంతో మరోసారి ఖచ్చితంగా నెల్లూరు నగరంలో మీరు అందరూ జీవించి అందరూ చేసి ఖచ్చితంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినప్పుడు మన వాళ్ళన్నీ కూడా, ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు మాతో నడిచిన వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోం. అధికారం వచ్చినప్పుడు, పదవులు వచ్చినప్పుడు చాలా మంది మనకు వచ్చి మేము చేసాం, మా భుజాలు తగ్గారు, మాతో ఉంటారు. కానీ కష్టంలో ఉన్నప్పుడు మా వెంట నడిచేవాళ్ళు నిజమైన నాయకుడు, నిజమైన కార్యకర్త అన్న వ్యక్తిని తప్పకుండా నేను రాజకీయాల్లోకి వచ్చి 7 సంవత్సరాల నుంచి నాతో చాలా మంది నాతో ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో స్థలాలు కూడా ప్రయాణం చేస్తున్నారు. దేవుడి దేవల్ల ఈ రోజు ఎవరు కూడా అప్పటికప్పుడు వచ్చి అవకాశం తీసుకున్న వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయారు. కానీ ముందు నుంచి మాతో ప్రయాణం చేస్తున్న ఇప్పుడు అందరూ కూడా మేము కష్టాల్లో ఉన్నప్పుడు ప్రయాణం చేసిన అందరూ కూడా ఈ రోజు మేము కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మాతో ప్రయాణం చేసేదానికి ఈరోజు ముందుకు వచ్చిన శంకర్ కానీ వాళ్ళ స్నేహితులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు మేము పదవులు ఇచ్చేదానికి లేదు, అధికారం మా దగ్గర లేదు, మేమేమి ఇచ్చినాం. అయినా కూడా మాతో కలిసి ప్రయాణం చేయడానికి వచ్చిన సోదరులకి ఖచ్చితంగా తప్పకుండా పార్టీ అండదండలతో ఉంటాం. మేమందరూ కూడా సోదరులాగా కలిసిమెలిసి ప్రయాణం చేస్తాం. మీకు ఎక్కడా కూడా మీకు ఇవన్నీ ఉండవు. ఒక పొరపాటు జరిగితే కూర్చొని మాట్లాడుకునే స్వతంత్రం మా దగ్గర ఎప్పుడు ఉంటుంది. కాబట్టి నిజంగా చాలా సంతోషం. రేపు గడప గడపకి రేపు నెల్లూరు నగరంలో ప్రారంభించే ముందు రోజు ఒక శుభ సూచకంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రేపు మొదలవుతుంది. ఖచ్చితంగా రేపు మొదలవుతుంది. ఇంకా కూడా నెల్లూరు నగరంలో అనేక చేరికలు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే నాయకులు కొంతమంది ఆశపడిపోవచ్చు, కానీ కార్యకర్తలు కానీ పార్టీని అభిమానించే ప్రజలంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమి చేయలేరు. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుకోలేండి, చాలా మాట్లాడి మేము కూడా చూస్తాం. 2019లో అందరికీ కూడా భూమి గుండ్రంగా ఉంటుంది, ఏమీ కాదు. ఈరోజు అధికారం ఉందని చెప్పి కొంతమంది ఇక్కడ నుంచి దూకాడిపోయి కాలు రకరించి ఏ పొరపాటు లేదు. ఖచ్చితంగా మీరు నాటే విత్తనం చెట్టు అవుతుంది. ఆ చెట్లు ఖచ్చితంగా మీరు గోడకి బంద్ చేసి కొట్టి ఎంత వెనక్కి వస్తుందో అంత తిరగడం మీకు కూడా రిజల్ట్ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు విర్రవేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మా ఎమ్మెల్యేని మీరు ఏదో చూపి మీరు ఎమ్మెల్యేలు లాక్కుంటున్నారు. ఒక్కటి మర్చిపోవద్దు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంటుందో కళలో కూడా ఊహించలేని పరిస్థితిని మీరు వెళ్ళిపోవాలి. ఈరోజు మీరు అధికారంలో ఉన్నా కూడా 4 ఎమ్మెల్యేలని 20 మంది ఎమ్మెల్యేలకు ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని పీకేది ఏమీ లేదు.
అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మీరు కేసీఆర్ దానుకొని భయపడి ఈ రోజు ఏ రోజైతే విజయవాడకి పరిగెత్తుకొచ్చారో మీరు హైదరాబాద్ లో దానుకోలేరు, విజయవాడలో కూడా దానుకోలేదు. కొత్త రాష్ట్రం అందమానంలో ఎక్కడికో పారిపోవాల్సిన పరిస్థితి లేదు, వస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఈరోజు పార్టీలో చెప్తున్నందుకు అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇద్దరు శ్యాములు ఉన్నారు. దేవ మురళి, అశోక్, నరేష్, లోకేష్, కాటారెడ్డి, నాగరాజు అని శేఖర్, వెంకటరమణ, అన్నా